నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. బిగుసుకొని కాంట్రాక్టర్ కు బిల్లులు ఇచ్చేదాంట్లో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటికి రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము 90 టీఎంసీలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరైన దాంట్లో మాకు నీటి కేటాయింపులు ఏవైతే జరిగినాయో నీటి కేటాయింపులల్లో మాకు 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మాకు వచ్చినాయి. రెండు నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు పోయి గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు వాడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా, అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతా ఆడుకో అని అడు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్సింది గక్కడవు అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పంజయ్ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలో ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష. మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష, వర్కలకుంటే చెరువు అంటారు. ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 ఉన్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు, ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా, నిన్నమనే కమిషన్ కాకతీయాలా ఇవన్నీ చెరువులు పునరుద్ధరించినాం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి, ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా
కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకురు కదా అధ్యక్ష, మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం, గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష, ఊర్లో చెరువు వంగే నీళ్లు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది, ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు, ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా, 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం. ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి. ఆర్కీవ్స్ తవ్వకాలు దొరుకుతారు కదా పరిశోధన దీంట్లో, తవ్వకాలకు పోయి తవ్వంగా ఎతికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపెల్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు, నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు, నేను చదివినంత మేరకు, నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి. ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి, ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఓ దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు, ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా నీకు దండం పెడతా. గట్ల అడగక కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా, ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ 45 టీఎంసీలకి ఇయ్యి, ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నడ తేలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్, ఆయన అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు, ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి, 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు, చట్టం అట్లుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశంపై చర్చ పెడితే ప్రతిపక్ష సభ్యులు సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సభకు రాకపోవడం అంటే చట్టసభలపై బీఆర్ఎస్ కు ఉన్న చిన్నచూపు బహిర్గతమైందని అన్నారు. సభ పెడితే బట్టలు ఊడదీస్తామన్న వారు తోలు తీస్తామన్న వాళ్లు చర్చలో పాల్గొంటే ఎవరి తోలు తీయాలో ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలే నిర్ణయించుకునేవారని అన్నారు. కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది, మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు. సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈ రోజు సభకు రాలేదు అధ్యక్ష. సభకు రాకపోవడానికి కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, కారణమే లేదు అధ్యక్ష. ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ, ఎవరినైనా అవమానించడం కానీ, నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు, వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభను చట్ట సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. కేంద్రం దగ్గర 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు కేసీఆర్ శాశ్వత మరణ శాసనం రాశారన్నారు సీఎం రేవంత్.
కేసీఆర్ సంతకమే ఏపీకి ఆయుధంలా మారిందని అన్నారు. మీటింగ్ మినిట్స్లో 299 టీఎంసీలకు ఒప్పుకున్న విషయం స్పష్టంగా ఉందని, కృష్ణా జలాల వాటాలో అన్యాయం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేటగారికల్ గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 19. తెలంగాణలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖలో చేసిన చరిత్రాత్మక తప్పిదాలను సరిచేస్తున్నామని అన్నారు. కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులను తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హరీష్ రావు ఆరోపిస్తున్నట్లు నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఇంకా సిడబ్ల్యూసీ అనుమతి రాలేదని స్పష్టం చేశారు. మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి. ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. తెలంగాణలోని కీలక ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ప్రాధాన్యత గల అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు సభకు ఎందుకు రాలేదో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. దీంట్లో పాల్పంచుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులు కూడా ఉంటారని ఆశించినాం. కానీ ఇంత ప్రాధాన్యత కూడుకున్న ఈ అంశం విషయంలో వారు సభకు రాకపోవడం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడే ప్రయత్నంలో వారు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఈరోజు ఎన్నికైంది శాసనసభ్యులు సభకొచ్చి వారికి ఉన్న సంశయాలు కానీ వారికి ఉన్న ఇంకా సలహాలు సూచనలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో వారు ఈ సభలో లేకపోవటం ఏ విధమైన అర్థం ఇస్తుంది? తెలంగాణలో 25 లక్షలకు పైగా కుటుంబాలకు గృహజ్యోతి స్కీమ్తో ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని, ప్రభుత్వమే ప్రతి నెల కరెంటు బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. ఫ్రీ కరెంట్ కోసం 3,593 కోట్లు చెల్లించినట్లు సభలో తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు, కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా, ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సోయా కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సోయా పంట దిగుబడి ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. వీలైతే ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపించి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే
కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్ కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం ఎఫ్ఏక్యూ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా మూసీ సంగమం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్తీక మాసం, ఇతర పండుగల సమయంలో చాలా మంది భక్తులు వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు. టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వ టీంలను పంపించామని, టీం ఇచ్చే రిపోర్ట్ తర్వాత క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని శాసనమండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణా మూసీ నదుల సంగమ క్షేత్రం ఉన్నది. ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి చెప్పని. జనరల్గా భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో, ఇతర పండుగలు చాలామంది వస్తూ ఉంటారు. ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి ఒక వాడపల్లికి సంబంధించి దానికి టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పడం కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి డబుల్ రూమ్ల బిల్లులు 204 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 133 కాలనీల్లో మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణం కోసం 744 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం పింక్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వంలో 2BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇల్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్, ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. సీఎం రేవంత్ అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హరీష్ ను బాడీ షేమింగ్ చేస్తున్నారని, కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఉంటే వద్దంటారు, అధికారంలో ఉంటే ఇస్తారా అని ప్రశ్నించారు. విపక్షంలో ఉండగా పీపీటీని కాంగ్రెస్ వ్యతిరేకించిందని, అప్పుడు వద్దన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ఇప్పుడు ఎందుకు ఇస్తోందని చెప్పారు. ఇష్టానుసారంగా కట్ చేస్తూ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు మైక్ ఇయ్యము అని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ఆయన అంటున్నా మాకు అది బాధ కలిగించిన, వారు మమ్మల్ని అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని ఎంత అవమానం చేసినా ప్రజల కోసం మేము అవమానం భరిస్తాం. మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇస్తే అవమానాలను దిగమంకొని అధికార పక్షము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అవన్నీ కూడా దిగమింగుకొని, స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నా అవన్నీ కూడా మేము దిగమింగుకొని, ఒకవేళ స్పీకర్ గారు తన వైఖరి మార్చుకొని, ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకొని మాకు పీపీటీ అవకాశం ఇస్తే మేము ప్రజల కోసం ఈ ఒక్క పీపీటీకి మాత్రమే వెళ్తాం.
జనాకా కొరాటా పూర్తి చేస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కుర్చీ వేసుకుని మరీ కేసీఆర్ ప్రాజెక్టు కడతారని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం సేకరించిన రైతుల భూములకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని అసెంబ్లీలో ప్రశ్నించారు. కోటా చనాకా అనే ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది అధ్యక్ష. 2015లో ప్రారంభమైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏమన్నారంటే 2017లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తా, నేనే కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇది తెలంగాణ కాశ్మీర్, ఇంత గొప్పగా నీటి వనరులు ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని దూరం చేసే బాధ్యత నాది, 2017లో పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ గారు చెప్పారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం రేవంత్ తాను వచ్చి చనాకా కొరాటాను సందర్శిస్తామని అన్నారు. ఇప్పుడే 70 కోట్లు రిలీజ్ చేశామని, హై ప్రయారిటీ కింద చనాకా కొరాటా ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్ట్ కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం. చనాకా కొరాటా ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ. మున్సిపల్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరిగాయని తెలంగాణ బీజేపీ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఒక వార్డుకు చెందిన ఓటర్లు ఇతర వార్డుల్లో, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు ఇతర మున్సిపాలిటీల్లో నమోదవుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా మ్యానిప్యులేషన్పై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్ట్ అగ్రనేత బర్సే దేవాతో పాటు 20 మంది తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్ను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో భూ నిర్వాసితుల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనతో పాటు రైతులను అరెస్టు చేశారు. గుంటూరులో జరుగుతున్న తెలుగు మహాసభల్లో తెలుగు గొప్పదనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు. తెలుగు కేవలం భాష మాత్రమే కాదని మన సంస్కృతి అని తెలిపారు. నేటి తరం పిల్లలకు తెలుగు గొప్పదనం గురించి తెలియదని, తల్లిదండ్రులే పిల్లలకు తెలియజేయాలని సూచించారు. తల్లిలాంటి తెలుగు భాషను అందరం గౌరవించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొండగట్టు అంజన్న అంటే తనకు సెంటిమెంట్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని గుర్తు చేశారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్లో ఏపీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు చిక్కాడు. నార్సింగిలో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడిగా పోలీసులు గుర్తించారు. సుధీర్ రెడ్డిని చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కు పంపించారు. గతేడాది అమెరికాకి చెందిన భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ ని విజయవంతంగా ఇస్రో నింగిలోకి పంపించింది. కొత్త ఏడాది ఆరంభంలోనే మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 10న PSLV-62 ర్యాకెట్ను ప్రయోగించనుంది. ఈ ర్యాకెట్ ద్వారా రోదసీలోకి పంపే EOS
N1 ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. పర్యావరణ పరిశోధన కోసం ఇస్రో ఈ ప్రయోగం చేయనుంది. ఈ శాటిలైట్తో వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనలు చేయనున్నారు. దీంతో పాటు మన దేశంలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన చిన్న ఉపగ్రహం, అమెరికాకు చెందిన మరో బుల్లి ఉపగ్రహాన్ని కూడా కక్షలోకి పంపనున్నారు. ఇప్పటికే షార్లోని వ్యాబ్లో PSLV రాకెట్ 3 దశల అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతరం PSLV రాకెట్కు ఉపగ్రహాన్ని అనుసంధానం చేసి రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు జరిగే ఈ జల్లికట్టు పోటీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతారు. పుదుకొట్టె జిల్లాలో జల్లికట్టు పోటీలు నిర్వహించగా 800 ఎద్దులు బరిలో దిగాయి. పోటీల్లో 12 మందికి గాయాలు కాగా 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఐటీసీలో పెట్టుబడులకు LIC ఇప్పుడు తలపట్టుకుంటోంది. సిగరెట్స్ పై GST పెంపుతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందని కేంద్రం ప్రకటించడంతో ఐటీసీ షేర్స్ కుప్పకూలాయి. ఐటీసీలో 15% షేర్ ఉన్న LIC 2 రోజుల్లోనే దాదాపు 12,000 కోట్ల నష్టం చవిచూసింది. ఇక ఐటీసీ ఇన్వెస్టర్స్ 72,000 కోట్లు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా అదుపులోకి తీసుకుందని ట్రంప్ వెల్లడించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వెనిజులా కేంద్రంగా మారిందని, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కట్టడి చేసేందుకు వెనిజులాపై భీకరంగా దాడులు చేశామన్నారు. మదురోని ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. మదురో, ఆయన సతీమణి ఎక్కడున్నారో, సజీవంగా ఉన్నారనేది అమెరికా ఆధారాలు ఇవ్వాలని వెనిజులా అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ డిమాండ్ చేశారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని పోరాటం చేస్తామని డెల్సీ వెల్లడించారు. వెనిజులాపై దాడిని రష్యా, ఇరాన్ దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే అమెరికాపై చర్యలు తీసుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత్ న్యూజిలాండ్ సిరీస్కు కెప్టెన్గా శుభమన్ గిల్ కాగా, గాయం నుంచి కోలుకున్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి టీంలో చోటు కల్పించారు. స్వదేశంలో జనవరి 11 నుంచి 3 వన్డేల సిరీస్, 21 నుంచి T20 సిరీస్ మొదలు కానున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.